16న విడుదలైన కేంద్ర గెజిట్ ప్రకారం జనగణన కార్యక్రమం హైదరాబాద్ లో ఉండడం ఏం సూచిస్తుంది? 2024లో ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కి గడువు పూర్తయిన తరువాత ఇప్పటికీ అక్కడి నుంచే ఆఫీసులు నడవడం ఎలా న్యాయసమ్మతం? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమరావతిని అధికారికంగా రాజధానిగా చేయకపోవడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే మన రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. కానీ ఇప్పుడు జరిగిందేంటో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. జూలై 16న కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసింది. దాంట్లో ఏముంది? ఏం జరుగుతుంది మన రాష్ట్ర విషయంలో? జనగణన కార్యక్రమం ఎక్కడి నుంచి నడుస్తోంది? ఎందుకు ఇంకా హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగుతుంది? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. జనగణన అంటే మన దేశ ప్రజల లెక్కింపు. ఇది ప్రతి రాష్ట్రంలో జరగాల్సిన ప్రక్రియ. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే జనగణన ఆపరేషన్ డైరెక్టర్ గా IAS నివాస్ గారిని నియమించారు. ఆయన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో. అంటే మన ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కింపు కూడా హైదరాబాద్ నుంచే జరగబోతోంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం విషయంలోనూ ఇలా జరగడం లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక జనగణన వెబ్సైట్ లేదు. ఇది చాలా పెద్ద లోపం. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి జనాభా గణాంకాలు, జన సాంద్రత జిల్లా వారీగా డేటా లభించాలి. ఇది లేని కారణంగా మన రాష్ట్రానికి కేంద్ర మద్దతు ఎలా వస్తుంది? ఆధార్ కు సంబంధించిన UIDAI రీజనల్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లోనే ఉంది. అంటే మన రాష్ట్రంలో ఆధార్ సంబంధిత ఏదైనా ఇష్యూలు వస్తే హైదరాబాద్ వెళ్లాల్సిందే. దేశంలో 8 రీజనల్ కార్యాలయాలు ఉన్నా దక్షిణ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ లో పెట్టలేదేంటి? ఇది ఇంకా విభజన చట్టాన్ని అమలు చేయని తీరుకు నిదర్శనం. 2014లో రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అయిపోయాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కి గడువు కూడా ముగిసింది 2024 జూన్ 2న. ఇప్పటికీ 2 లక్షల కోట్ల విలువైన ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయి. కేంద్రం వాటిని ఇంకా అప్పగించలేదు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర కార్యాలయాల తరలింపు దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. ఇటువంటి వైఫల్యం వల్లే రాష్ట్ర ఆదాయం, పరిపాలన, అభివృద్ధి అన్ని వదిలిపోతున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం అమరావతిని రాజధానిగా గెజిట్ ద్వారా గుర్తించలేదు. బీజేపీ నాయకులు బయట మాటలు చెబుతున్నారు, కానీ అఫీషియల్ గెజిట్ లేదు. రాజధాని లేకుండా ఎలా పరిపాలన ఉంటుంది? అలాగే ఉమ్మడి రాజధాని కూడా లేదు. అధికారంలో ఉన్న నేతలు అధిక మంది ఇంకా హైదరాబాద్ లో ఉంటున్నారు. అక్కడే పెట్టుబడులు పెట్టారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇందుకే వారు రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయడం లేదు. స్వాతంత్ర రాష్ట్రంగా అభివృద్ధి కావాలంటే కేంద్రం స్పష్టంగా గెజెట్ ఇవ్వాలి, కార్యాలయాలని తరలించాలి, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పూర్తిగా అమలు చేయాలి. ఇందులో ప్రజల ఒత్తిడితో పాటు రాజకీయ నాయకులు, ఉద్యమకారుల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం డాట్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.